సర్పంచులకి డబ్బులు 2 సార్లు 3 సార్లు కూడా వేశామండి. ఇది చిన్న మొత్తం కూడా కాదు సార్. నా లెక్క ప్రకారంగా ఒక ఆదోనికి విషయం మాత్రమే చెప్తాను. ఆదోనిలో మొట్టమొదటి విడతగా సర్పంచులకి బేసిక్ నిధుల కింద 67,69,754 రూపాయలు, అలాగే టైడ్ నిధుల కింద 83,31,329 రూపాయలు, అలాగే రెండో విడత టైడ్ 1,21,00,000 రూపాయల ప్లస్, అలాగే బేసిక్ 81 లక్షల ప్లస్. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్పంచ్ అకౌంట్లోకి 3,52,00,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం. టైడ్ నాన్ టైడ్ నిధులు ఉన్నాయి. టైడ్ లో 30% తాగునీటి కోసం పెట్టాలా, 30% పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం. కానీ ఈ 3,52,00,000 రూపాయలు ఏవైతే సర్పంచులకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆదోని నియోజకవర్గం మాత్రమే చెప్తాను. జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ 100 కోట్లు అవుతుంది నాకు తెలిసి. ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచులకు డబ్బులు రాలేదు. వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్లించారు. మాకు 1 రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా. ఇది ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు? డబ్బులు రావట్లేదు, ప్రభుత్వం పని చేయట్లేదు అనుకుంటారు. మేము కష్టపడతా ఉన్నాం, ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం, ప్రభుత్వం కూడా డబ్బులు పంపిస్తా ఉంది, పంపించిన డబ్బులు సర్పంచులకు ఇస్తా ఉన్నాం. ఈ రోజు కూడా 1 రూపాయి పని చేయకపోతే పోనీ నేను అడిగాను, ఇప్పుడే సీఈఓ గారు అడిగాను, ఏమంటే ఎలా చేస్తారు, ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అంటే అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఖర్చు పెడతాడు. ఆ సమావేశంలో ఎవరున్నారు? సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు. మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడాను 95% సర్పంచులు వార్డు మెంబర్లు వైసీపీకి చెందిన వాళ్ళు. వాడు కుమ్ముక్కై వాడు మాట్లాడుకొని వాడు పాత డబ్బులకి పాత ఖర్చులకి జమాలు వేస్తే ఈ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. ఈ రోజు వస్తున్న డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రాబోయే 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ ఈ విధంగా పాత ఖర్చులకు జమ చేస్తే గ్రామంలో ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని అవాసు పాలవుతుంది కదా. దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. దీన్ని ఎలా ట్రై చేస్తారు, ఎలా అబ్జర్వ్ చేస్తారు, వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే వాటి మీద నేను దీన్ని ముందు ప్రశ్నించాను, మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. సరైన సమాధానం కావాలి. ప్రశ్న వేరే, ఆయన చట్టం చెప్తా ఉన్నాడు. ఆ చట్టం నాకు కూడా తెలుసు. 30% ఇంత ఇవ్వాలా, 40% ఎంత ఇవ్వాలా, 40% ఎంత ఇవ్వాలని చట్టం నాకు కూడా తెలుసు అధ్యక్ష. ఎలా దుర్వినియోగం అవుతుంది అని మీ ద్వారా అధికారులకు చెప్తా ఉన్నాను. అంటే మీరు దయచేసి నాకు చట్టం చెప్పొద్దని కోరుకుంటా ఉన్నా. చట్టం నేను చదువుకోగలను. నాకు కావాలి ఇలా నా నియోజకవర్గంలో ఇలా జిల్లాలో దుర్వినియోగం అవుతా ఉంది అని స్పష్టంగా చెప్తా ఉన్నా. దాన్ని ఎలా సరిదిద్దుతారు అనే సమాధానం అధికారులు చెప్పాలి, మీ ద్వారా చెప్పాలని కోరుకుంటా ఉన్నా. అంతే తప్ప వాళ్ళకి అధికారం ఉందండి, సర్పంచ్కి అధికారం ఉంది, సమావేశం చెప్తాను అంటే అది నాకు సమాధానంగా కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు, నరేంద్ర మోదీ గారు నేరుగా వేస్తున్న డబ్బులు. దీనికి జవాబుదారీతనం ఉండాలా అంటే నేను కోరుకుంటాను. అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతుంది పక్కా అని నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే కనీసం ఈ సర్పంచ్లు ఇప్పుడెలా నోరు లేచింది కదా. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వేసిన డబ్బులు ఎత్తుకొని పోతా ఉంటే ఈ సర్పంచ్లంతా నోరు పెగలలేదే. అప్పుడంతా ఏమైపోయినారు? అప్పుడంతా నోరు తెరిచి మాట్లాడినారా? మా ప్రభుత్వం రాగానే నేను మాట్లాడేటప్పుడు అడ్డం తగలదు. నువ్వు మాట్లాడేసేపు నేను నిలబడ్డా
చెప్తాను. మరి అంతే కదా, మీరు ఎంతసేపైనా మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, నేను మాట్లాడినప్పుడు రాష్ట్రాలు చేయించండి అధ్యక్ష, రాష్ట్రాలు చేయించా, మీరు ఎట్లా అలా చేస్తారా? ఆయన చెప్పినంత సేపు నేను ఊరుకొని కూర్చోవాలా? వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని బయట పెడితే, వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఉనుకోవలు ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు, స్పష్టంగా అర్థం కాదు. ఆగాలే ఆగాలే ఆగాలే, నేను నాది పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడాలా. నాది పూర్తయిన తర్వాతనే అధ్యక్ష, ఇది తీవ్రమైన అధ్యక్ష. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నాకు అడ్డు తగలడం అనేది దుర్మార్గం. ఇది మీ ప్రభుత్వం కాదు, గుర్తు పెట్టుకోండి, మీ ప్రభుత్వం కాదు. మిమ్మల్ని చూసి బెదురుతామైంది. నేను చేసిన అక్రమాలను బయట పెట్టడానికి ఇంకా తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం అనుకున్నాం అనుకున్నారా? ఎంతమంది లేస్తే భయపడతాం అనుకున్నారా? కూర్చోలే తమాషలు పడుతుందా? కూర్చోలే, మేము మాట్లాడుతుంటే అడ్డుపడే అధ్యక్ష, ఇది చాలా దుర్మార్గం. నేను మాట్లాడుతుంటే నా హక్కును త్యజించి వీళ్ళు అడ్డంగా లేచి వ్యాధులాడటం అన్నది, వాళ్లకు మైక్ ఇవ్వడం అనేది దుర్మార్గం అధ్యక్ష. ఎట్లా మాట్లాడతారు మీరు? నా ఒపీనియన్ నేను చెప్పాలయ్యా. మరి నువ్వు మాట్లాడుతున్నావు మధ్యలో, నువ్వు మైక్ మాట్లాడుతున్నావు, వాదిస్తున్నావు. కూర్చో, నేను మాట్లాడిన తర్వాత ఎంతసేపు మాట్లాడి వింటాను. కూర్చోవాలి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత తర్వాత మాట్లాడమను, అంతేగాని ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు వాళ్ళు అడ్డుకోవడం ఏంటి అధ్యక్ష? అంటే బలం ఉందేనా? నా సబ్జెక్ట్ క్లియర్ అధ్యక్ష, నా సబ్జెక్ట్ క్లియర్ అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఎత్తలేదు, 5 సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 70-80 కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగం జోబులో వేసుకుంటూ ఉంటే ఊరుకోమంటారా? చెప్పండి అధ్యక్ష, ఇది ఎంత అన్యాయం చెప్పండి అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకోరా అధ్యక్ష? కేవలం మా మీద జరుగుతున్న కుట్ర కాదా అధ్యక్ష? ఇది చెప్పుకోవడానికి కూడా అధికారం లేదా అధ్యక్ష? ఏంది అన్యాయం అధ్యక్ష? గత సర్వసభ్య సమావేశంలో ఒక ఎమ్మెల్యే తన ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదంటే ఇప్పుడు కూడా సర్పంచులు క్రాస్ టాక్ చేస్తా ఉంటే మీకు ఎక్కడైనా ఏ పంచాయతీలో కానీ స్పెసిఫిక్ గా పలానా పంచాయతీలో ఇలా అక్రమాలు జరిగినాయని చెప్పి మీరు కంప్లైంట్ చేయండి. డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేపిస్తాం డెఫినెట్ గా అధ్యక్ష. ఒక్క పని అధ్యక్ష, మీకు ఎక్కడైనా కానీ మీకు అక్రమాలు జరిగినాయని మీకు దృష్టికి వస్తే డెఫినెట్ గా మీరు చేయండి. అధ్యక్ష చేయాలి కూడా, రైట్ కూడా మీకు ఉంది అధ్యక్ష. సబ్మిషన్, ఒక పంచాయతీలో అన్యాయం జరిగితే మీరు చెప్పినట్టు కంప్లైంట్ పెట్టాలి అధ్యక్ష. దయచేసి నోట్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఆఫీసర్లు ఎంక్వైరీ చేయమనండి. అన్ని పంచాయతీల్లో కూడా రాసి పెట్టుకోండి అధ్యక్ష, బ్లాంక్ ఇది. అన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమం ఇదే. అన్ని పంచాయతీల్లో డబ్బులు వాళ్ళ జోబుల్లోకి పోతున్నాయి. ఇవ్వండి మీరు ఎన్ని పంచాయతీలలో జరిగినాయో అన్ని పంచాయతీలలో మీరు ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తారు అధికారులు కూడా. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏ గ్రామ పంచాయతీలైనా కానీ ప్రతి పైసా నిధులు ఖర్చు పెట్టిన దానికి ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ రిపోర్ట్లో కూడా ఏం జరిగిందో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అధ్యక్ష. ఆడిట్ రిపోర్ట్ల పేరుతో, గ్రామ సభ అనే పేరుతో, గ్రామ పంచాయతీ సభ అనే పేరుతో డబ్బులు అక్రమంగా వాళ్ళే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా సర్పంచ్ వైసీపీ వ్యక్తి, వార్డు మెంబర్లు వైసీపీ వాళ్ళు, ప్రజలు లోపలికి రానివ్వరు, వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు. ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామ్యం అంటారా అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రజలు ఎన్నుకుంటారు, వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ, వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో గ్రామ సభలో అయితే ప్రజలు ఉంటారు కానీ గ్రామ పంచాయతీలో ఓన్లీ సర్పంచ్ ఉంటారు. చిన్న కరెక్షన్, ఇక్కడ సభ జరుగుతుంది, ఇక్కడ పబ్లిక్ ని కానీ వేరే వాళ్ళని అలౌ చేయం కదా. ఎవరైతే మనకు సభ్యులు ఉంటారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాం. చిన్న కరెక్షన్ అధ్యక్ష, అప్పట్లో ప్రజలు ఎన్నుకోలేదు అధ్యక్ష. బలవంతంగా ఎవరిని నామినేషన్లు కూడా వేయకుండా వీళ్ళు సర్పంచ్లు అయినారు, వార్డు మెంబర్లు అయినారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అధ్యక్ష. ఆ విషయం మీకు తెలియదా అని అడుగుతారు. మీరు కూడా ప్రత్యేక సాక్షులు కదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. అందులో ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి సంబంధించిన మీటింగ్లు, వీళ్ళకి స్వయం ప్రతిపత్తి. ఏమంటే సర్పంచ్ అన్నవాడు రాజు అంటారు, స్వయం ప్రతిపత్తి అంటారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎందుకు పోతా
చేయలేదే, అప్పుడు కూర్చొని మాట్లాడలేదే, ఇప్పుడు మాత్రం రూముల్లో కూర్చొని తీర్మానాలు చేసుకొని నరేంద్ర మోదీ గారు వేసిన డబ్బులు కొట్టుకెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అధ్యక్ష? ఒకసారి ఆలోచన, కడుపు తరుక్కుపోతా ఉంది. ప్రజలు గ్రామాల్లో అడుగుతున్నారు అధ్యక్ష మమ్మల్ని, అందువల్లే మీకు దృష్టి తీసుకొస్తా ఉన్నాం. సరే అండి ఎమ్మెల్యే గారు.